నమస్తే ప్రజావాహిని. ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కొడుకు 17 ఏళ్ళ అమ్మాయి మీద అత్యాచారం చేసిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మేడం చెప్పండి, అసలు ఏంది అసలు బండి సంజయ్ కొడుకు 17 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అది నిజం కాదు, వాళ్ళు కావాలనే చేస్తున్నారు, మా మీద టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావాలనే చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంది? అసలు ఒక్క ముచ్చట తమ్మి సరే అభిప్రాయ చేస్తారు ఏదన్నా పెండన తీసి మీదేయడానికి కాదు కదా. ఇది ఒక అమ్మాయి, ఇంకో అదిగాక ఒక 17 ఏళ్ళ పిల్ల జీవితంని అడ్డు పెట్టుకొని సన్నాసులు ఇట్లా చెయ్యరు నాకు తెలిసి. కాకపోతే ఆయన కొడుకుది చరిత్ర ఎంతుందో చరిత్రకారుడు సోషల్ మీడియాలో ట్రోల్ అయితేనే ఉన్నాయి. ఆయన చేసే ఏషాలు, ఆయన చేసే రంకుతనాలు అన్నీ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో మాకేం సంబంధం లేదు. కానీ ఎవ్వరు ఆయనకంత ఆయనని అంటలేరు, చేస్తలేరు. కానీ కాకపోతే ఏది జరిగిందో అదే బయట పడ్డది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే బయట ఎందుకు పడ్డదంటే, ఒక శోభమ్మని, ఒక ఆడామని మాజీ సీఎం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సతీమణిని మనసు బాధ పెట్టిండు. కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడారు. మళ్ళీ నీ కొడుకు పుట్టుక ఏంది? నీ పుట్టుక ఏంది? నువ్వు ఏ సంస్కారం నేర్పించినావు నీ కొడుకుకు? ఇదా నువ్వు నేర్పించాల్సింది? ఇదా నువ్వు చేయాల్సింది? నువ్వు రాముడు అని రాముణ్ణి భక్తుని అంటావు. రాముడు ఇటువంటి రాక్షస పనులకు ప్రోత్సహించలేడు. అటువంటి నువ్వు రామభక్తుడు అయితే నీ పిల్లలకు ఎందుకు నేర్పించలేవు రాముని మీద భక్తి? నువ్వు దేశానికి, రాష్ట్రానికి నేర్పిస్తుంటావు కదా రాముణ్ణి పూజించాలి, జై శ్రీరామ్ అని. మరి నీ కొడుకుకు చెప్పలేవా జై శ్రీరామ్ అనాలని? కనీసం అట్లనన్నా వాడు చిన్నప్పటి నుండి నీ నోటి నుండి వింటుంటే ఏమన్నా అదైతే నువ్వు ఇంట్లో ఉండి గుట్కలేసుకొని ఉండే నీ కొడుకుకు కూడా అదే తయారు చేసినావు. కానీ దాని మించి ఇంకేం లేదు. వీళ్ళు ఏంది అని అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, వీళ్ళని కించపరచాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి. ఇప్పుడు ఏముందని నువ్వు చేసినావు. కాకపోతే నువ్వు చేసే లుచ్చా పని, నువ్వు చేసిన అంటారు కదా కర్మ బ్యాక్ అని, ఆ కర్మనే నీకు 2 రోజులలో వచ్చింది. నువ్వు కేటీఆర్ గారి పుట్టుక గురించి అలా తల్లిని బాధ పెట్టినావు. ఒక కొడుకు తల్లిని అన్నావు నువ్వు. అదే నీకు ఆ పెయిన్ ఏందో అనేది నీ కొడుకు నీకు ఇచ్చిండు. ఎందుకంటే దేవుడు గుడ్డోడు కాదు ఖచ్చితంగా. ఇప్పుడు మీ దేవుడికి కూడా అప్పటిలాగా ఓపిక లేదంట, భూతల్లికి కూడా ఓపిక లేదు. ఎప్పటిదప్పుడు ఇచ్చేస్తుంది, బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేస్తుంది. అందుకనే ఇది ఇచ్చింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి మహిళా కమిషన్ కి ఏమైనా మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నది? అసలు వెళ్తున్నాం. నిన్న ధర్నా అయింది, ఇప్పుడు ఆడికి కూడా వెళ్తున్నాము. ఇది ఎక్కడి వరకన్నా తీసుకెళ్తాం, కావాల్సి వస్తే ధర్నాలు అయినా చేస్తాం. సామాన్యులకు న్యాయం, కేంద్ర మంత్రికి కొడుకు న్యాయం అని చెప్పి మాట్లాడుతున్నారు. 100% కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి కాబట్టి సరే, ఇదే అన్యాయం కేంద్ర మంత్రి బిడ్డకు జరిగి ఉంటే ఏమన్నా యాక్షన్ ఉంటుండేనా? మూసుకొని కూర్చుంటుండేనా? బండి సంజయ్ కొడుకు ప్లేస్లా బండి సంజయ్ కొడుకు కాకుండా బిడ్డ ఉండుంటే, ఇటువంటి సామాన్యుడు ఇటువంటి అఘాత్యం చేసిన ఉంటే బండి సంజయ్ ఊకుంటుండేనా? బండి సంజయ్ బ్యాచ్ ఉంటుంది కదా, బ్యాచ్ ఊకుంటా. బండి సంజయ్ని ఒక మాట అంటేనే ఊరుకొచ్చి ఇండ్ల మీద దాడి చేస్తున్నారు. మొన్న చూసినట్టయితే కరీంనగర్లో మన పావని గౌడ్ ఇంటి మీద ముసుగులు కట్టుకొని, ఎందుకంటే ధైర్యం లేదు మొఖాలు చూపించి మాట్లాడేది. మేము ధైర్యంగా గుండె ధైర్యంతో, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడినాం. ఆ రోజు తెలంగాణ తెచ్చుకోవడానికి మేము ముఖాలు చూపించుకొని ముందుకు పోయి మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇటువంటి అన్యాయం జరుగుతుంది. మీ బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు ఏడున్నారు ఆడోళ్ళు? ఇప్పుడు ఒక్కళ్ళు కనబడతలేరు. ఎక్కడ పోయినరు వీళ్ళంతా? ఇప్పుడు ఏదన్నా ఉంటేనేమో మీడియాలోకి వస్తారు. నోరులేని మూగజీవాలని రక్షించడానికి మేము రక్షణకర్తలం అని పోతున్నాం. ఒక ఆడపిల్ల 17 సంవత్సరాల పిల్ల మళ్ళీ ఎక్కడో మూసుకొని దాచుకొని కూర్చున్నారు మీరు. అసలు మీరు ఆడవాళ్ళేనా? ఒక తల్లులేనా మీరు మాట్లాడే? ఇంకోసారి బీజేపీ కార్యకర్తలు ఏంటన్నా మహిళా కార్యకర్తలు సోషల్ మీడియాలోనే కానీ ఎక్కడన్నా మాట్లాడితే ప్రజలు బుద్ధి వచ్చేటట్టు చెప్పుతోడు కొడతారు వాళ్ళు. మేడం, ఈ స్పందన మీద అసలు సీఎం ఎవరు మన రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంది? అసలు అయ్యో, వాళ్ళు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు. ఇప్పుడు బండి సంజయ్ అక్క బిడ్డే, అక్క కొడుకు. బండి సంజయ్ అక్క కొడుకు అయితే ఈయన రేవంత్ రెడ్డి చెల్లె కొడుకు. ఇద్దరు అన్నదమ్ములు కదా. పాలోళ్ళు ఇక పాలోళ్ళు ఎంత పగున్నా కానీ ఏదో బయట చూపించుకుంటారు, కానీ గిట్లా చూపించుకుంటారు. గిసొంటి విషయాలలో వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన కొడుకు ఈయన కొడుకులా అంటాడు కదా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి బిడ్డకు పెళ్ళి అయిపోయింది. 17 ఏళ్ళ బిడ్డ ఉండి బిడ్డకు అన్యాయం జరిగితే తెలుస్తుండే. ఇంకో ముచ్చట, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు నువ్వు. అటువంటి దొంగవు నిన్ను అరెస్ట్ చేస్తుంటే నా బిడ్డే ఎంగేజ్మెంట్కు నేను లేను అని ఎన్ని స్టేట్మెంట్లు అన్నావు.
ఎన్నిసార్లు బాధపడ్డావు. మళ్ళీ అటువంటోడివి సరే నువ్వు బాధపడ్డావు, నీ బాధకు ఒక ఆడదానిగా నాకు కూడా బాధ అనిపించింది సరే. మళ్ళీ నీ బిడ్డ ఎంగేజ్మెంట్కి పోకుంటేనే నీకు అంత బాధ కలిగింది, మళ్ళీ ఒక 17 సంవత్సరాలు పెంచి పెద్దగా చేసి ఆ బిడ్డ కోసము వాళ్ళ రక్తం దారపోసుకొని చదివిపించి అంత చేసిన తల్లిదండ్రులకు ఇంకెంత బాధ ఉంటుందండి, వాళ్ళు ఇంకెంత బాధపడిండొచ్చు. మళ్ళీ రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే నా కొడుకు మీద టార్గెట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి బొంద ఆ దద్దద్ద మమ్మమ్మ మాట్లాడే గాయన సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఒక 10 రూపాయలు దేని తెలంగాణకు దేని గాయన అసలు రాజకీయ అసలు ఒక బస్తీకి లీడర్గా కూడా పనికిరానైనా ఆయనతో మాకేం పోటీ, అసలు మాకు పోటే లేదు. ఎందుకంటే బండి సంజయ్ కంపారిజమే చేసుకోం, మేము పోటీగానే భావించాం. ఎందుకు భావించామంటే ఆయన అసలు రాష్ట్రానికి చేసిన మంచి ఏంది, రాష్ట్రానికి ఏమన్నా ఒక గుడి కట్టించిండ, ఏడన్నా బడి కట్టించిండా, ఏదన్నా తెలంగాణని ఉద్ధరించిండా, రాష్ట్రం మన సెంట్రల్ నుండి ఏమన్నా నిధులు తెచ్చిండా, ఏం తెలియదు. గట్టుకుంటంతో మేము ఎందుకు పోటీ పడతామండి. ఇంకోటి బీఆర్ఎస్కు ఇప్పుడున్న పార్టీలల్లో ఏ దానికి పోటీ లేదు. బీఆర్ఎస్ ఎప్పుడు కింగ్ లాగానే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వము విధి విధానాలు ప్రజల్లో ఉన్నాయి, ప్రజల మనసులు గెలుచుకున్న ప్రజలకు ఏ రకంగానైతే మంచి చేయాలో ఆ రకంగా మంచి చేసి చిరకాలం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలబడే పేరు కేసీఆర్ గారిది, బాపు కేసీఆర్ గారిదే. కేసీఆర్ గారి పార్టీకి కాదు కదా, కేసీఆర్ గారి తెలంగాణ భవన్ పునాది గేటుకు కూడా కనీసం మేము కంపారిజం బండి సంజయ్ని చేసుకోము. నిన్న నరేంద్ర మోడీ సభలో నెక్స్ట్ తెలంగాణ బీజేపీ టార్గెట్ అని మాట్లాడుతున్నాడు. అసలు తెలంగాణలో బీజేపీ వచ్చే అధికారం ఉన్నది అసలుకి? ఇటువంటి బీజేపీ ఖాళీ నువ్వు తెలంగాణ నుండి ఒక మినిస్టర్గా చేసిన ఆయన కొడుకే గింత ఉదాంతం చేసిండు. అటువంటిది నువ్వు ఈడ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకొని ఉన్న పిల్లలనందరినీ యాగం చేద్దాం అనుకుంటున్నావా? అయినదే అంత సీన్ లేదు. కానీ ఇంకోటి ఏంటంటే ఈయన మన మోదీ బేటీ బచాओ బేటీ పढ़ाओ అంటాడు కదా. మోదీజీ ఆ బోత్ మజా మే దేశ్ के प्रजा पूरा सजा में बेटियां क्यों बोलते हो? आपको बेटी का दर्द नहीं मालूम. बेटी का दर्द क्या होता, आप एक बेटी को जन्मे तो मालूम होता था, उसको पाले तो मालूम होता था, उसके बचपन से लेके 17 साल तक उसके माँ बाप के ख्वाब क्या थे वो देखे तो मालूम होता. उसका वो दर्द नहीं है आपको, इसीलिए आप कुछ भी बात नहीं कर रहे. अब अभी उसको स्टेज पे आप माइक दिए कि उसको बंडी संजय को बात करो बोल के, उन्होंने क्या कि खाली जय श्री राम जय श्री राम नहीं सिखाया, ये सब भगवान ने नहीं सिखाया. पन आप जितने दिन अभी जो बचे कुछ दिन आए सेंट्रल में से भी आप हाथ धोने का नौबत आएगा कंपलसरी. क्यों बोलते ये बेटियों को बचाओ बोल के एक जो बात बोलते ना, खाली बातों को नहीं काम करके भी देखो. అల్టిమేట్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటారు బీజేపీకి? ఇది ఈ ఇటువంటి చర్యలను మాత్రం మేము ఇంకా మళ్ళా కానియము. ఖచ్చితంగా దీన్ని ఈయన్నే ఇదే లాస్ట్ ఫైనల్ అయ్యేటట్టు చూస్తాము. ఖచ్చితంగా దీన్ని ఈయన్నే సమాధి చేసి, ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ లాంటి కొడుకుని మాత్రం ఇంకోటి పుట్టనీయం, పుట్టినా కానీ నడి రోడ్డు మీద తరిమేయడం ఖాయం. బీజేపీని అయితే ఎక్కడ రానియం, మేము కాదు కదా, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది బీజేపీనే కానీ కాంగ్రెస్ కానీ మళ్ళీ దరిదాపులకు రానియమని. ఎందుకంటే నిన్న మేము ఒక దగ్గరికి వెళ్ళినాం ఊర్లకు, ఆటోలో పోతుంటే ఆటో వాళ్ళు చెప్తున్నారు, ఆటో పక్కన పెడితే మేము ఎక్కడనైతే స్టే చేసినామో ఆ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమని, అసలు మేము తప్పు చేసినాము కాంగ్రెస్కు ఓటేసి అని ఊర్లల్లో. అంటే ఒకవేళ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, బీజేపీకి కాంగ్రెస్కు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా 10 మంది ఏ సన్నాసులు అయితే ఉన్నారో ఆ సన్నాసులను రాజీనామా చేపియమనండి. ఆ రాజీనామా చేపించి ఒక్కొన్ని రాజీనామా చేపించి బరిలోకి దిగమనండి. అది శాతగాకనే ఇప్పుడు రాము అని తెలిసే వాళ్ళు అన్ని మూసుకొని కూర్చొని ఏదో డక్లాంచుకోబోతారు. 2 సంవత్సరాలే వాళ్ళు ఉండేది. ఈ 2 సంవత్సరాలు వీళ్ళని తరిమేస్తారు, మొత్తం ఊడ్చి పడేసినట్టు బీజేపీని కూడా ఊడ్చి పడేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.